ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా ఫాదర్ ఒక రైతు అండి, ఫార్మర్. మా మదర్ హౌస్ వైఫ్. కొంచెము అంటే జనతా పార్టీ లాగా అప్పటి నుంచి మా ఫాదర్ కొంచెం యాక్టివ్గా ఉండేది. బాగా యాక్టివ్ కాదు కానీ ఊరు లెవెల్లో ఉండేది. మా మదర్ సైడ్ ఫాదర్, మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్, కాంగ్రెస్ పార్టీలో లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే. మా చిన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాలు ఎప్పుడే ఊహ తెలియని టైంలోనే మమ్మల్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తీసుకొని వెళ్ళాను అనమాట మా తాతయ్య. సో అది నాకు ఒక బ్రదర్, అతను చిన్న కాంట్రాక్ట్స్ చేస్తుంటాడు. ఏం పేరు అతని పేరు? రేవంత్ రెడ్డి. కాంట్రాక్ట్స్ చేస్తుంటాడు. నేను 2002లో యూఎస్కి వెళ్ళింటే. మీరు అమెరికా నుంచి ఇప్పిస్తుంటారా కాంట్రాక్ట్లు ఇక్కడ? లేదండి, అంత లేదు. ఆయన కాంట్రాక్ట్స్ ఆయన చేస్తుంటాడు. యా, మాది నేను స్కూలింగ్ అదంతా మా కుటుంబం మొత్తం ఎక్కువ వరకు మా బంధుత్వాలు అవన్నీ కూడా హుజూర్ నగర్, మిర్యాలగూడ ప్రాంతంలోనే మెజారిటీ బంధుత్వాలు మావి. మీ స్టడీస్ అంతా నేరేడ్చర్లలో జరిగిందా? నేను స్కూలింగ్ అంతా నాది మిర్యాలగూడలో జరిగింది. నేను 6th, 7th, 8th మాత్రం నవోదయాలో చదువుకున్నాను. నేను జవహర్ నవోదయ విద్యాలయ. ఎంత ర్యాంక్ వచ్చింది? అది నవోదయాలో అది సెలెక్ట్ అయినామండి. ర్యాంకు తెలియదు కానీ 5th క్లాస్ తర్వాత రాస్తారు జవహర్ నవోదయ. క్లాస్ తర్వాత ర్యాంకులను బట్టి ఇస్తారు, అది పాస్ కావాలి. దానికి ర్యాంకులు 80 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అదే దాంట్లో ఎన్నో వారు మీరు అని ర్యాంక్ అంటే ఆ 80 మెంబర్స్ మీరు గుర్తులేదు అది. కానీ నవోదయలో సీట్ రావడం అంటే కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉంటే వస్తుంది చదువుకునే పిల్లలకి. ఇంకొకటి అండి, మెయిన్గా రాజీవ్ గాంధీ గారు ఇవి స్టార్ట్ చేసిండ్రు. నాలెడ్జ్ కన్నా కానీ ఒక సామాజిక స్పృహ అనేది నవోదయ స్టూడెంట్స్ అందరికీ, మాతో పాటు అందరూ, అంటే నేను ఖమ్మం నవోదయలో చదువుకుంటే మాతో పాటు అంటే దళితులు, గిరిజనులు అందరూ మాతో, అంటే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు, మాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు అసలు. అంటే స్కూల్ లెవెల్లో మేము అడగము, అందరం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుస్తుంటుంది కానీ స్కూల్ లెవెల్లో మాకు ఆలోచన లేదు. ఎంతో మాకు ఇప్పుడు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటాం మేము. సో అది చాలా మంచి కాన్సెప్ట్ నవోదయాస్. స్టడీ అంతా 10th దాకా నేను శ్రీప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్ అని మిర్యాలగూడలో చదువుకున్నా. ఇంటర్ వచ్చేసి దిల్సునగర్లో స్పెషల్ కోచింగ్ సెంటర్ అని దాంట్లో చదువుకుంటే. ఇంజనీరింగ్ కిడ్స్ వరంగల్ 98 నుంచి 2002 వరకు నాది ఇంజనీరింగ్. 96 ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్. ఇంటర్లో నేను కాలేజ్ టాపర్ ఉండి. ఓకే. తర్వాత అంటే కాలేజ్ టాపర్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్లో బిట్స్ పిలాని మిస్ అయింది నాకు. తర్వాత ఇంజనీరింగ్ కిడ్స్ వరంగల్లో 2002లో అయిపోయింది. అయిపోగానే వెంటనే నేను 2002లోనే యూఎస్కి వెళ్ళిపోయింది మాస్టర్స్కి. ఓకే, మాస్టర్స్ నార్దర్న్ ఇలినాయ్ యూనివర్సిటీ 2004లో అయిపోయింది. అప్పటి నుంచి నేను జాబ్ చేస్తాను. ఇక్కడి నుంచి మీరు యూఎస్లోనే సెట్ అయిపోయి ప్రస్తుతం మీరు బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేవారు అంటున్నారు కదా, ఇప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టార్లోనే ఉన్నారా? ఆ సెక్టార్ నుంచి పక్కకు వచ్చేసారు? ఇప్పుడు నేను రిజైన్ చేసేసినానండి. నేను రిజైన్ చేసి September 6th రిజాల్వ్ చేసిండ్రు కేసీఆర్ గారు. September 7th నేను రిజైన్ చేసి September 8th ఫ్లైట్ ఎక్కి వచ్చేసిన. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ డిజాల్వ్ చేయడానికి మీ రాజీనామాకు సంబంధం ఏంటి? నేను ఇక్కడ రావాలి కదా అండి. నేను ఫిక్స్ అయిపోయారు ఎప్పుడెప్పుడు డిజాల్వ్ చేస్తారా, పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారు మీరు. ఇక్కడికి వచ్చినాక అనుకోకుండా మీరు ఏమి టికెట్ కోసం ప్రయత్నించలేదు? లేదు, నేను రెగ్యులర్గా వస్తూనే ఉన్నా. 2016 నుండి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఎప్పుడైతే భాస్కర్ రావు గారు మూవ్ అయిపోయినరో నియోజకవర్గాన్ని నర్చర్ చేసుకుంటూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నాను నేను. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగుదామనుకున్న, అక్టోబర్లో దిగుదామనుకున్నా. కేసీఆర్ గారు మమ్మల్ని సెప్టెంబర్లోనే రప్పించారు. ఇంకా కొద్దిగా త్వరగా ఎన్నికలు ముగిసిపోతే బాగుంటుంది కదా అనేసి కేసీఆర్ గారు పిలిచారు. కానీ మీ జాబ్ ఉన్నట్టు ఇంకా బాగుండేదేమో పాపము. జాబ్ ఏముందండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళా పోతే జాబ్ ఇచ్చేస్తారా మీకు? జాబులు అమెరికాలో మనం ఎప్పుడు పోయినా కానీ జాబులు చేసుకోవచ్చు, వెంటనే వచ్చేస్తాయి. పరిస్థితి బాగాలేదంటున్నారు కదా ట్రంప్ వచ్చిన తర్వాత. అంటే మాకు ఇంకా నేను పోదామని. గ్రీన్ కార్డ్ వచ్చిందా? నా గ్రీన్ కార్డ్ 2011లోనే ఉండను నాకు. ఓకే. కానీ అంటే ఇక్కడే ఉందాము అన్న ఆలోచనతోనే వచ్చిన. ఇక్కడే సెటిల్ అయిపోదామని, ఇక్కడనే సెటిల్ అయిపోదామని ఆలోచన. అటు ఇటు అయితే అటు ఇటు అయినా కానీ అంటే మొహమ్మద్ గజనీ లాగైతే దాడి చేస్తానండి. అంతేనంటారా? టికెట్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ టికెట్ వస్తే గెలిచినా ఓడినా, గెలిస్తే పర్వాలేదు ఓడినా ఇక్కడే ఉంటారా? మళ్ళీ విమానం ఎక్క అక్కడికి వెళ్తారా? గ్రీన్ కార్డ్ ఎలాగో ఉండనే ఉంది కదా నాకు. ఇక్కడే ఉండిపోతాం పక్క. దాంట్లో ఏం అంతగా ఫిక్స్ అయిపోయారు? అవకాశం రాదండి, టికెట్స్ అంత ఈజీ కాదు. టికెట్ వస్తే
ఇంకా ఇక్కడే ఉండిపోయి అంటే రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు గజనీ మహమ్మద్ లాగా దండయాత్ర చేసి ఎప్పుడైనా టికెట్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ పోరాటం చేసేంతలా సంపాదించి వచ్చేసారా? అంత పోరాటం సంపాదించడం అనేది పైసల పరంగా కాకుండా అంత ప్యాషన్తోనైతే వచ్చినామండి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.